Daily. Taste the Daily. నిన్నటి వరకు ఉప ఎన్నికలకు సిద్ధం భస్తీమే సవాలన్న కడియం ఇప్పుడు మాట మార్చారు. తాను రాజీనామా చేసేది లేదని కుండ బద్దలు కొట్టారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారని బై ఎలక్షన్ కు భయపడే ప్రసక్తే లేదు అంటున్నారు. ఇక స్పీకర్ ని కలిసిన తర్వాత తన వైఖరిని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దానం కూడా కడియం బాటలోనే వెళ్తారా? తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమపై అనర్హత వేటు పడకుండా ముందే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ తాను రాజీనామా చేసేది లేదని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తాను, ఏదో చేస్తాను, నన్ను చూసుకున్నాను. తర్వాత నేను రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేటీఆర్ సహా పలువురు నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించారు. వారిని బీఆర్ఎస్ పార్టీ లాయర్లు ప్రాసిక్యూషన్ కూడా చేశారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని వాదించినట్టుగా సమాచారం ఉంది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. దీంతో ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే విచారణకు మరింత గడువు కావాలని అటు దానం ఇటు కడియం స్పీకర్ ను కోరారు. ఈ మేరకు దానం నాగేందర్ స్పీకర్ కు ఒక లేఖ రాయగా, కడియం శ్రీహరి స్పీకర్ ని కలిసి అనర్హత పిటిషన్ పై విచారణను మరింత సమయం కోరారు. అయితే స్పీకర్ ను కలిసిన తర్వాత రాజీనామాపై స్వరం మార్చిన కడియం రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. రాజీనామా చేయను మీరు కూడా ఆశించవద్దని ప్రత్యర్థులకు సూచించారు కడియం శ్రీహరి. అయితే స్పీకర్ నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ఉంటుందని, ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల సహకారం తనకు ఉంటుందన్నారు కడియం శ్రీహరి. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. 2-3 మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ 73 ఏళ్ళు వచ్చినాయి, 74 ఏళ్ళు వచ్చినాయి, 2 ఉన్నారు. ఇప్పటికే దానం సైతం స్పీకర్ నోటీసులు అందుకున్న వెంటనే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిశారు. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన దానంపై అనర్హత వేటు తప్పదు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో తనపై వేటు పడకముందే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే స్పీకర్ ని కలిసిన తర్వాత తాను రాజీనామా చేయనని కడియం వైఖరి మార్చుకోవడంతో దానం కూడా అదే రూట్లో వెళ్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.